The tortoise, on the other hand, was slow but wise. He didn't talk much, but everyone respected. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫోన్తో ఏ వీడియోస్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. మీరు లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా. మీకు టోటల్గా A to Z మొత్తం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అనేది ఫోన్తో ఏ వీడియోస్ ఎలా చేయాలో మీరు క్లారిటీగా తెలుసుకుంటారు. మీకు ఫస్ట్ ఫోన్లో మొత్తం చూపిస్తాను అన్నాను కదా, మీకు ఫోన్లో ఇప్పుడు చూపిస్తాను చూడండి. కింద వచ్చేసి మనం ప్లేస్టోర్లో పోయి మనం ChatGPT అని సెర్చ్ చేస్తే ChatGPT వచ్చేస్తుంది. మనకు ChatGPT యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. మీరు ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఓపెన్ చేసేసుకుంటా. ఆల్రెడీ నా దాంట్లో ఉంది. ఓకే, ఓపెన్ చేసుకొని మీరు ఏదో ఒకటి ప్రాంప్ట్ ఇవ్వండి. నేనైతే ఇచ్చేస్తున్నా. అయితే స్టోరీ అబౌట్ ర్యాబిట్ అండ్ టార్టాయిస్. మనకనేది మొత్తం స్టోరీ అనేది రాసి ఇచ్చేసింది ఇక్కడ ChatGPT. మనం ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని కాపీ చేసుకోవాలి. స్టోరీ అనేది మనకు వచ్చేసింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఈ స్టోరీని తీసుకుపోయి మనం ఆడియోలో కన్వర్ట్ చేయాలి. ఆడియోలో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే 11 యాప్ దీంట్లో పోయి మీరు ఫస్ట్ లాగిన్ కావాలి. దీని యాప్ కూడా ఉంది. మన కిందకు వచ్చేసి గెట్ స్టార్టెడ్ అని ప్లేస్ చేస్తే ఆల్రెడీ నేను లాగిన్ ఉన్నా కాబట్టి నేను ఇక్కడ 3 arrows ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మనము టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం అక్కడ కాపీ చేసినది నేను ఇంతకుముందు కూడా చాలా జనరేట్ చేశాను కాబట్టి ఇక్కడ ఇలా వస్తుంది. నేను దీన్ని తీసేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసేసుకొని నేను కొత్తది పేస్ట్ చేస్తున్నా. వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ తీసుకొని కింద వస్తే మనకు జనరేట్ టు స్పీచ్ అని ఉంటుంది. దానికన్నా ఫస్ట్ ఇక్కడ మనకు ఇది జూమ్ అవుట్ చేసుకుంటే ఇక్కడ పక్కన మనకి అంటే ఏ వాయిస్ బాగా నచ్చుతుందో ఆ వాయిస్ చూస్ చేసుకోండి మీరు. Our distrust is very expensive. Let me tell you what my grandpa told me when I was just 6 years old. నాకైతే ఒక సౌండ్ వచ్చేసి నచ్చేసింది. ఆ సౌండ్ నేను సెలెక్ట్ చేసుకున్నా. దాన్ని నేను జనరేట్ చేస్తున్నా. జనరేట్ అయిపోయింది చూడండి. స్టోరీ వచ్చేసి మనకు వాయిస్ జనరేట్ అయిపోయింది. దాన్ని మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా జనరేట్ అవుతుంది. అది మొత్తం ఇక్కడ జనరేట్ అయినాక డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ కాగానే డైరెక్ట్ మన గ్యాలరీలో వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ అది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనకు వాయిస్ అనేది జనరేట్ అయిపోయింది. వాయిస్ జనరేట్ అయిపోయింది కాబట్టి మనం ఇంకా బ్యాక్ ChatGPTలో వచ్చేయాలి. ChatGPTలో వచ్చేసి వాయిస్ జనరేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి. ఇమేజ్ జనరేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనకి స్టోరీ వచ్చేసి మనకు సీన్ బై సీన్ కావాలంటే మనం ChatGPTని అడగాలి. ఈ స్టోరీని మాకు సీన్ బై సీన్ కన్వర్ట్ చేసి ఇవ్వమని. ChatGPTకి చెప్పగానే మనకు ఇలా సీన్ బై సీన్ అనేది మొత్తం వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ ఫస్ట్ ప్రాంప్ట్ కాబట్టి మొత్తం కాపీ చేసుకోవాలి. సెలెక్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి దీన్ని కాపీ చేసుకోవాలి. ఎంతవరకు కావాలంటే అంతవరకు సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాక కాపీ చేసుకొని ఇంకా ChatGPTకి వెళ్ళి బయటికి వచ్చి ఇంకా క్రోమ్లో వెళ్ళండి. క్రోమ్లో వెళ్ళేసి ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి దాంట్లో వచ్చేసి మనం ఏమని ఇది పిక్సెల్ ఎం అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినాం అనుకో ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ కాగానే నేనైతే ఆల్రెడీ లాగిన్ చేసుకున్నాను కాబట్టి ఇట్లా వస్తుంది. లాగిన్ చేసుకోకపోతే ఆటోమేటిక్ అది లాగిన్ అడుగుతుంది. మీరు లాగిన్ చేసుకోవాల్సి వస్తుంది. లాగిన్ చేసుకున్నాక ఇట్లా నెక్స్ట్ అని వస్తుంది. ఇవన్నీ నెక్స్ట్ చేసేసేయండి. చేసేసి ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి మనం షార్ట్ కోసం చేస్తున్నాం కాబట్టి
ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి, లాంగ్ వీడియో కోసం చేస్తున్నామా షార్ట్ వీడియో కోసం చేస్తున్నామా అని మనం చూస్ చేసుకుంటే మనకు రేషియో అనేది ఆటోమేటిక్ మనకు తెలుసు కదా 19:16 అని. ఆ రేషియో తీసేసుకొని ఇప్పుడు మనం అక్కడ కాపీ చేసిన ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసేసేయాలి. పెట్టేస్తే జనరేట్ అయిపోతుంది ఇమేజ్. జనరేట్ అవుతుంది ఇమేజ్. చూడండి జనరేట్ అయిపోయింది ఇమేజ్. ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో పోవాలి. ఇక్కడ మనకి యాప్ కనిపిస్తుంది కదా, ఇది పిక్స్వర్స్. ఇది యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని నేను మీకు చూపించడానికి ఇంకోసారి నేను లాగిన్ చేసిన. యాక్చువల్లీ నేను లాగిన్ చేసుకున్నా, మీకోసం లాగౌట్ చేశాను. ఇలా చాలా జిమెయిల్ ఐడీస్ ఉంటాయి కాబట్టి నేను ఒక జిమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా వస్తుంది మనకు. ఇది లాగిన్ అయినాక మనకి ఇక్కడ వచ్చేసి మనకు 60 పాయింట్స్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో మనం క్రియేట్ చేసుకోవాలి. ఇలా మన ప్లేస్ గుర్తు మీద ప్లేస్ చేయగానే ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయమని వస్తుంది. అలా కొట్టేసి మనం జనరేట్ చేసిన ఇమేజ్ ఇది. నేను ఒక ఇమేజ్ దీనిలో చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం చార్ట్‌జీపీటీలోకి వెళ్ళి ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆ ఇమేజ్ సంబంధించిన ప్రాంప్టే అక్కడ ఉండాలి. దీంట్లో వెళ్తే మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. చూడండి ఇక్కడ 60%, 70%, 80%, 90% అయిపోతుంటుంది. వ్యూ అని కనిపిస్తుంది. ఇలా మనకి జనరేట్ అయిపోతుంది. ఇంకా దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. విత్ వాటర్ మార్క్, వితౌట్ వాటర్ మార్క్ అని వస్తుంది. మనం డౌన్లోడ్ చేసుకోవాలి. గైస్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారు కదా, ఏ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో నేర్చుకున్నారు అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ని మనం ఎలా ఎడిట్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.